నాకు ఆ పరశురాముడు చెప్పిన మాట గుర్తొస్తుంది. కరణ్, ఇనుముని ఎంత కొట్టినా అది గట్టిగా అవుతుందో నల్లగా అవుతుందో పక్కకు పెడితే, నువ్వు స్వర్ణ కరణ్, నిన్ను ఎంత కొడతారో నువ్వు అంత మెరుస్తావు కరణ్ అని చెప్పి ఆ మాట గుర్తొస్తుంది నాకు పరశురాముడు. అంటే నేను మోదీ గారిని కర్ణతో కంపేర్ చేస్తలేను. కాకపోతే ఆయన మీద మీరు ఎంత అటాక్ చేస్తే ఆయన బంగారం లెక్క మెరుస్తూనే వచ్చిండు మీ అందరికీ. భారత్ని బాధ్యతగా ప్రేమించే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే మోడీ at 75. అరే, మన్రేగా మీద ఎన్ని చర్చలు అవుతుండే వెనకటికి, మన్రేగా మీద పార్లమెంట్లో. ఇవాళ మన్రేగా పోయి ఎన్ని యూనికార్న్ స్టార్టప్లు అయినాయి ప్రతి సంవత్సరం భారత్లా అననే చర్చకు తీసుకొచ్చిండు మోడీ at 75. బస్ స్టేషన్ల కాడ నుంచి ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు లేకుండాలా అననే తపస్సు తీసుకొచ్చిండు మోడీ at 75. దేవాలయం అని అనుకుంటేనే రామ్సే రాష్ట్ర నిర్మాణ్ అని చెప్పి, దేశ ప్రేమనే దైవ ప్రేమ అని చెప్పి, టెంపుల్స్ నుంచి శాటిలైట్ దాకా, సైన్స్ నుంచి స్పిరిచువల్ ప్రోగ్రెస్ దాకా తీసుకుపోయింది మేరా భారత్ అండ్ అప్నా మోదీ. ఏజ్ లేదు, కులం లేదు, జాతి లేదు, మతం లేదు. మేరా భారత్ అప్నా మోదీ at 75 అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది నా జర్నీ కాదు, ఇది మోదీ జర్నీ కాదు, ఇది భారత జర్నీ ఫ్రెండ్స్.